అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వారధి బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి మరి పేరెంట్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి సార్? మన భారతదేశంలో మనకుండే చట్టాలను బట్టి అబ్బాయిలకి 21 సంవత్సరం నిండాలి, అమ్మాయిలకి 18 సంవత్సరం నిండాలి. ఇలా నిండిన వారు ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా మ్యారేజ్ చేసుకునేదానికి లీగల్గా రైట్ ఉంది. వాళ్ళు ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటారు. అలా మ్యారేజ్ చేసుకున్న క్రమంలో వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి సాకి వాళ్ళు ఏదో బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్తో తీసుకెళ్లారా, ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా, లేకపోతే ఏదన్నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఒకరికొకరు ఇష్టం ఉందా లేదని వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా అడుగుతారు. అడిగితే ఆ సమయంలో వాళ్ళు ఒక లెటర్ రూపంలో కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో మా ఇష్టపూర్వకంగా మా సమ్మతంతో మేము వెల్ సౌండ్ మైండ్తో మేము ఇష్టపూర్వకం చేసుకున్నామని కానీ చెప్పగలిగితే ఇంకెవరు ఏ పేరెంట్స్ ఎవరు ఏం చేసేదానికి హక్కు లేదు. అలా కాకుండా అటు అబ్బాయినో అమ్మాయినో ఏదైనా బలవంతంగా లేదా అయిష్టంగా తీసుకెళ్ళి మోసం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి అలా చేసుకోమంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ అవకాశం ఉంటే పేరెంట్స్ని చెప్పి చూడండి. అలా కాని పక్షంలో మీరు చక్కగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. అది వ్యాలిడిటీ ఉంటుంది అటు కోర్టులో కానీ ఎక్కడైనా. లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేకపోతే మీరు మీ ఆచారాన్ని మతాచారం ప్రకారం అటు హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా లేదంటే ముస్లిమ్స్ అయినా ఎవరైనా మీ ఆచారాల ప్రకారం మీరు గుళ్ళోనో లేదా చర్చిలోనో లేదా మసీదులోనో ఎక్కడైనా చేసుకుంటే దాని ఎవిడెన్స్లు ఖచ్చితంగా ఫోటోలు పెట్టుకోండి. తాలిబొట్టు కట్టేటప్పుడు, తలంబ్రాలు పోసేటప్పుడు, జీలకర్ర బెల్లం అప్పుడు, సప్తపది అప్పుడు అలా కొన్ని ఫోటోలు కలెక్ట్ చేసి పెట్టుకోండి. అవి ఎక్కడైనా ఈమెయిల్లోనో లేదా ఫ్రెండ్స్ దగ్గర కాపీ పెట్టుకోండి. ఇలా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మధ్యలో 1 నెల 2 నెలలు 3 నెలలు 15 రోజులకో సంవత్సరానికో వెళ్ళిపోయి వచ్చేసి మేము చేసుకోలేదు మ్యారేజ్ అంటున్నారు. అప్పుడు మోసం చేసిన వాళ్ళు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అవతల వాళ్ళకి ఎవిడెన్స్లు ఉంటాయి. అదే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంకా క్లియర్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు మీరు విడిపోవాలంటే కోర్టు పరిధిలో చట్టాలకు అనుగుణంగా వెళ్ళాల్సిందే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోండి. మీరు అన్నీ భద్రంగా ఉంచుకోండి. మీకే అది ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. కాబట్టి అటు పేరెంట్స్ అయినా అటు పెళ్లి చేసుకునే వాళ్ళైనా ఇరువురు అది కోఆర్డినేషన్తో ఉండగలిగితే ఈ గొడవలు కొట్లాట్లు తన్నుకోవడాలు అవన్నీ ఉండవు. ప్రేక్షకులందరికీ నా విన్నపం ఏంటంటే తొందరపడి మాయ మాటలు మోసపు మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే నిజాయితీగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని చెక్ చేసుకొని అన్ని విషయాల్లో వెనక ముందు అటు పేరెంట్స్ని ఫ్యూచర్ని ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ఆవేశంగానో లేకపోతే ఆతృతగానో మీరు ఉన్న పనాన క్షణిక ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీరు వేసే స్టెప్ ఎలా ఉండాలంటే మంచి ఫ్యూచర్ని ఇచ్చేటట్టు, మంచి లైఫ్ని లీడ్ చేసేటట్టు, మీ కెరియర్ని బిల్డప్ చేసుకునేటట్టు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. సో చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, వివరించే ప్రయత్నం చేస్తాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.